వరుసగా 2 సార్లు నగర నియోజకవర్గం నుంచి గెలిచింది రోజా. 2014, 19, 19, 24. ఒకప్పుడు తెలుగుదేశం తరఫున అక్కడి నుంచి పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయింది. కాంగ్రెస్ తరఫున గాలి ముద్దు కృష్ణనాయుడు గెలిచారు. ఆ తర్వాతన ఆవిడ చంద్రగిరి వెళ్ళి అక్కడి నుంచి ఓడిపోయారు. దాంతో ఆమె మీద ఒక ఐరన్ లెగ్ అని ముద్రేస్తే ఆమె అయినా కూడా మనస్థైర్యాన్ని కోల్పోకుండా పోరాడి ఆ తర్వాత మళ్ళీ నగర సీటు తెచ్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు వరుసగా విజయం సాధించి మొన్నటిసారి మంత్రి అయింది. అయితే ఇప్పుడు ఈ దఫా ఎలక్షన్ 3వ దఫా మాత్రం అక్కడ హ్యాట్రిక్ కొడదాం అనుకున్న ఆశ నెరవేరలేదు. గాలిగారు అబ్బాయి విజయం సాధించారు. ఇప్పుడు అక్కడ తాజాగా ఆగ్రహావేశాలతో ఆవిడ స్టేట్మెంట్ ఇస్తున్న వేళ తెలుగుదేశం ఆమెను టార్గెట్ చేస్తూ అంకెలు చెప్పడం ప్రారంభించింది. 2014లో 858 ఓట్లతో అంటే కేవలం 0.54% తేడాతో గెలిచారు. 2019లో అంత రాష్ట్రం అంతా హవా వచ్చినప్పుడు కూడా కేవలం 2708 ఓట్లతో అంటే 1.6% ఓట్ల తేడాతోనే గెలిచారు. 2024లో మీరు ఓడిపోయిందేమో ఏకంగా 25.21% అంటే 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి దీంట్లో మీ గొప్పతనం ఎంత అన్నటువంటిది ప్రశ్న వేస్తున్నారు.